హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సన్నీ. మీరు చూస్తున్నారు సన్నీ అడ్వెంచర్ లైవ్. ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, లొకేషన్ అయితే హైలైట్ ఉంది. మనం ఒక కొత్త లొకేషన్లో వచ్చాము. ఇది అరకు అనమాట. అరకులో దగ్గర ఉన్నటువంటి అరకు ఫైనరీ లొకేషన్ అనమాట. సో ఒక అద్భుతమైనటువంటి ఫారెస్ట్లో మనకు చెట్ల దగ్గర ఒక షూటింగ్ స్పాట్ లాగా క్రియేట్ చేశారనమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మనమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, మొత్తం ఫాగ్ అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. నిజంగా మనం ఒకసారి అక్కడ వెళ్దాం. వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉన్నది అన్నది మనం చూద్దాం. మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అరకు ఫైనరీ దగ్గర ఉన్నాం చూడండి. ఇదే ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఎంట్రన్స్ అయితే హైలైట్ ఉంది. ఇది మొత్తం వుడ్తో తయారు చేశారనమాట. చాలా బాగుంది. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, అరకు ఫైనరీ అని ఉంది. మనం ఇక్కడ నుంచే లోపల వెళ్ళాలి. అండ్ ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంది. మనం ఒకసారి అక్కడ వెళ్దాం. ఫ్రెండ్స్, అరకు ఫైనరీ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడైతే ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో అడల్ట్కి అయితే 25 రూపీస్ అంట. అండ్ చైల్డ్కి అయితే చైల్డ్కి అయితే 10 రూపీస్ అంట. మనం ఒకసారి లోన్ వెళ్దాం. మొత్తం మ్యాప్ అనమాట, లోపల లొకేషన్ ఉన్నటువంటి మ్యాప్. చూడండి, ఇక్కడ ఇది మొత్తం ఒక గోడలాగా, ఇది మొత్తం చెట్టుతోనే తయారు చేశారనమాట. వుడ్ ఇది మొత్తం చెట్లన్నీ నరికేసి ఇలా చాలా నీట్గా పెట్టారు. దీన్ని కూడా కొంచెం పాలిష్ చేసినట్టున్నారు. చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి మనం లోన్ వెళ్ళి ఇంకా ఏవేవి ఉన్నాయి చూడాల్సినవి చూద్దాం. లొకేషన్ అయితే లోపల అసంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పొగమంచు, ఈ మొత్తం పొగమంచు ఇక్కడ అందాన్ని తీసుకొచ్చింది. చూడండి, ఇక్కడ ఏంటి క్యాఫ్టేరియా, వుడెన్ డెక్ ఉంది, అండ్ నేచర్ క్యాంపింగ్ ఉంది, అలాగే ట్రీ డెక్ అంట. అండ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఎరీనా. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయితే ఎక్సలెంట్ అనుకుంటా. అసలు ఈ చెట్లు చూడండి, అద్భుతంగా కనిపిస్తున్నాయి. దీనికి లైటింగ్స్ డిజైన్ చేశారు చూడండి. లైటింగ్స్ అయితే మేబీ నైట్ టైంలో లైటింగ్లో ఇక్కడ వ్యూ అయితే ఆసంగా ఉంటుంది అనుకుంటా. ఇదే ఫస్ట్ టైం మనం రావడం ఇక్కడ. యాక్చువల్గా నైట్ టైం ఎప్పుడన్నా రావడానికి ట్రై చేద్దాం, క్యాంపింగ్ చేద్దాం. ఎప్పుడన్నా లొకేషన్ చూద్దాం, నచ్చితే నైట్ టైం ఎప్పుడన్నా వచ్చి క్యాంపింగ్ చేద్దాం. వావ్ ఫ్రెండ్స్, చెట్లు మధ్య నుంచి ఎంట్రన్స్ అయితే హైలైట్, నాకు బాగా నచ్చింది అనమాట. సో లోన మాత్రం సూపర్గా ఉంది. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అన్నది మొత్తం కమ్మేసి అసలు మొత్తం వైట్గా ఉంది. చెట్లు చెప్పాలంటే సూపర్గా ఉంది లోన మాత్రం. మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, చలి మాత్రం మాస్టర్గా ఉంది చలి. అండ్ అరకులో చెప్పనవసరం లేదు, చలి బాగానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు పక్కాగా మీరు స్వెటర్ ఒకటి, అలాగే మంకీ కేప్ ఒకటి తీసుకురండి. అండ్ లోపల వచ్చాక ఇది చూడండి, చైనాలో డిజైన్ చేస్తారు చూడండి. ఆ ఓన్గా హౌస్ కట్టుకునేటప్పుడు అట్లా బాగా డిజైన్ చేశారు. ఇది మొత్తం వుడ్తోనే అనమాట, మొత్తం చెక్క, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీని కలర్ కూడా బాగుంది, పాలిష్ చేసింది, సూపర్గా ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్ళాక ముందు మనకు అది కాఫీ హౌస్ అనుకుంటా. మనం అక్కడ వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎదురుగా ఉదయాన్నే మనకు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనుకుంటా జరుగుతుంది. మా రైట్ సైడ్ ఇది, అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి పైన. చూడండి, అక్కడ పైన కూడా షూటింగ్ అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్. నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా షార్ట్ ఫిలిమ్స్ సంబంధించినటువంటి షూటింగ్ అవ్వచ్చేమో. జరుగుతుంది మార్నింగే. నాకైతే ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. ఉదయాన్నే వచ్చాము, టిఫిన్ చేయలేదు. అక్కడ టిఫిన్ ఏంటి ఉందాక? 2 ప్లేట్లు పూరి ఉంది. ఫ్రెండ్స్, ఆకలేసి ఉదయాన్నే మేము పూరిని ప్రిపేర్ చేసాము చూడండి. అంటే ఇందులో టిఫిన్ కూడా చేయొచ్చు, లోన టిఫిన్ చేయొచ్చు, కాఫీ. పూరి తీసుకున్నాం, బాగుంది పూరి అయితే, తినొచ్చు. తినేసాక లొకేషన్ మొత్తం ఒకసారి తర్వాత చూద్దాం. మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్. పైన అయితే మనకు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇది మొత్తం చెక్కతో కట్టారు కదా, చాలా బాగుంది.
ఫ్రెండ్స్ మనకు మెయిన్ గేట్ అయితే అక్కడ నుంచి, సో అక్కడ నుంచి మనం ఇలా వచ్చినట్లయితే అండ్ ఇక్కడ మనం ఇది టిఫిన్ చేయొచ్చు. ఇది టిఫిన్ షాప్ అనుకోవచ్చు అనమాట. సో టిఫిన్ అండ్ కాఫీ, బిర్యానీ అన్నీ దొరుకుతుంది మనకి. ఇది రెస్టారెంట్లో అనమాట. సో ఇక్కడ పైన వచ్చిన తర్వాత ఇది చెక్కతో హైట్లో కట్టారు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. అండ్ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి మేము ఈ గ్యాప్లో పైన వచ్చి వీడియో చేసుకుంటున్నాం. ఓకే, నేనైతే ఇక్కడ ఉన్నాను చూడండి. ఒక 20 minutes నుండి సన్లైట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. అంటే సన్లైట్ వ్యూ మనకు ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్ల నుంచి సన్లైట్ తాకిడిని ఒకసారి రికార్డ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అయితే సన్లైట్ రావట్లేదు అసలు, పొగమంచు తగ్గట్లేదు కదా, చాలా ఎక్కువ ఉంది పొగమంచు అయితే. సో మనం వెయిట్ చేద్దాం, కొంచెం టైం చూసుకొని మనకు కావాల్సినటువంటి ఆ వీడియోని మనం రికార్డ్ చేసుకుందాం, ఆ సన్లైట్ క్లిప్ని. సో దానికోసం వెయిటింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేచర్ క్యాంపింగ్, అలాగే ఫోటో ఫ్రేమ్ 1 అని ఉంది. తర్వాత పార్క్ ఆఫీస్ అట. అండ్ ఇక్కడ చూస్తే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఏరియా ఇటువైపు అనుకోండి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఏరియా. అండ్ అటు వెళ్తే క్యాంపింగ్ ఉన్నట్టుంది, మనము అటువైపు కూడా వెళ్దాము. మనమైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యాంపింగ్ ఏరియా వెళ్దాం, ఒకసారి అక్కడ వెళ్ళి విజిట్ చేద్దాం. క్యాంపింగ్ ఏరియా వచ్చాము. సన్లైట్ చూడండి ఇప్పుడు వచ్చింది మనకు. సన్లైట్ వచ్చినా కానీ పొగమంచు మాత్రం తగ్గలే, అదే మొత్తం ఫాగ్ ఉంది. ఇది మనకు క్యాంపింగ్ ఏరియా, నేచర్ క్యాంపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. నేచర్ క్యాంపింగ్. మనం లోపల వెళ్తే ఇక్కడ మొత్తం క్యాంపింగ్ టెంట్లే ఉన్నాయి చూడండి. ఈ రౌండ్గా మొత్తం క్యాంపింగ్ టెంట్లే ఉన్నాయి చూడండి, చుట్టూన మొత్తం క్యాంపింగ్ టెంట్లే ఉన్నాయి ఇక్కడ. సో ఇది అండ్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరు పెద్దగా. సో టైం పడుద్ది, ఇది మొత్తం కొత్తగా అవుతుంది అనమాట. ప్లేస్ మొత్తం కొత్తగా ఉంది. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయండి క్యాంపింగ్ టెంట్? ఇక్కడ ఒక మనిషికి 500. 500 500 1 personకి 500 అంట. ముగ్గురు 1500, ఇద్దరికైతే 1000 రూపాయలు. సో ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి, అలాగే సింగిల్గా అండ్ మనకు ఇద్దరు కూడా స్టే చేయొచ్చు అంట. క్యాంపింగ్ టెంట్లు ఉన్నాయి. ఇటు వచ్చేసరికి బాత్రూమ్లు ఉన్నాయి అనమాట చూడండి, బాత్రూమ్లు కూడా పక్కన ఉన్నాయి. సో పర్లేదు, అంటే ఇబ్బంది అయితే లేదు వాష్రూమ్స్కి అన్నికైతే. అయితే చూడండి రూమ్స్ పక్కన ఉన్నాయి అనమాట వాష్రూమ్స్కి అయితే. వావ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రేమ్ 1, ఫోటో ఫ్రేమ్ 1 అన్నారు కదా. అంటే ఈ వుడ్నే ఫ్రేమ్లా చేసారు చూడండి, ఫ్రేమ్లా చేసి ఇక్కడేమో వచ్చేసి చూడండి ఈ మొత్తం చిన్న చిన్న చెట్లు కట్ చేసి మనకి ఇక్కడ కూర్చోడానికి మంచి ఒక కుర్చీలా తయారు చేశారు. బాగుంది కదా, బాగుంది. అండ్ సన్లైట్ నా బ్యాక్గ్రౌండ్లో ఉంది, మీకు వీడియో క్వాలిటీ కనిపించకపోవచ్చు. ఫోటో ఫ్రేమ్ అంట ఇది ఫైనల్గా. అయితే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది మనకు చూడడానికి. ఓకే నైస్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి చెట్టు మీద ఇట్లా కట్టారు. వావ్, పైన ఎక్కుదాం. వావ్, ఇక్కడ నుంచి వ్యూ అద్భుతంగా ఉంది. ఇది ఎటు ఊగుతుంది, పడిపోతుంది. ఎక్కువ మంది ఎక్కితే పడిపోయేలానే ఉంది ఇది. ఇక్కడ నుంచి మనము ట్రైన్ వెళ్ళే వ్యూ చూడవచ్చు, చాలా బాగుంది ఇక్కడ నుంచి. అయితే ట్రైన్ రోడ్ దగ్గర వెళ్దాం, అక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. ట్రీ డెక్ అండ్ హిల్ వ్యూ ఇదే అనుకుంటా. సో హిల్ వ్యూ అని పెట్టారు మనకు ట్రైన్ వచ్చే రోడ్ సైడ్. మా ఆయాసం వచ్చింది, కొంచెం పరిగెట్టాను. మీకు సౌండ్ వినిపిస్తుందా? ట్రైన్ అయితే వస్తుంది. ఓకే, అంటే అరకు రోడ్ మీదుగా ట్రైన్ వస్తే ఆ గ్రీనర్ వ్యూకి అండ్ ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ అరకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది టూరిస్టులు అంటే ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తారు, అంత బాగుంటుంది అనమాట. టన్నల్స్ లోపల నుంచి వస్తుంది. అయితే గ్రీనరీ ఇక్కడ వ్యూ నుంచి మనకి ట్రైన్ వెళ్ళేది చూద్దాం. మనకు అరకు ఫేండర్ పైన దగ్గర గూడ్స్ ట్రైన్ వెళ్తుంది.
గూడ్స్ ట్రైన్ ఫ్రెండ్స్ మనకు వెనకాల వెళ్తుంది కదా. ఓకే, మనకి ఇప్పుడు సన్లైట్ వచ్చింది. ఇప్పుడు కానీ ఫోటోలు తీసుకుంటే లేదా రీల్స్ చేసుకుంటే అవసరంగా వస్తుంది వీడియోలన్నీ. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనము అరకు ఫైనరీ ఈ విజిటింగ్ ప్లేస్ని పూర్తిగా విజిట్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము అనుకుంటున్నాను. అండ్ మీకు అన్నీ చూపించాను, చూశారు కదా. ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు వెడ్డింగ్ ఆ షూట్కి సంబంధించినటువంటి ప్లేస్ అని చెప్పొచ్చు. అది మాత్రమే కాకుండా అండ్ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి ఫ్యూచర్లో. ఎందుకంటే కొత్తగా దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, అంటే డెవలప్ చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ అయితే మీరు చూశారు కదా, మనకు వెడ్డింగ్ షూట్లు అయితే జరుగుతున్నాయి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఈ ఫైనరీ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ పక్కన మనకు ట్రైన్ రోడ్ ఉంది, ఆ వ్యూ కానీ లేదా క్యాంపింగ్ టెంట్లు కానీ, సో అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి. ఇంకా బెటర్గా చేయాలి, చాలా బెటర్గా చేయాలి. అండ్ ఫ్యూచర్లో చేస్తారు కూడా అనుకుంటున్నా, చేస్తారు. అంటే ఇది కొత్తగా రీసెంట్గానే ఈ లొకేషన్ అన్నది స్టార్ట్ అయింది. అండ్ నాకు మాత్రం నచ్చింది. అండ్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం సన్నీ అడ్వెంచర్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇది మొత్తం నేను అరకు సిరీస్గా కంటిన్యూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అరకు ఏరియాలో ఉన్న అందాలని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సన్నీ అడ్వెంచర్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మోర్ వీడియోస్ చూడొచ్చు. బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.